హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీలో సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ బ్రో. అంటే టీడీపీ జనసేన కలిసి వస్తుంది. టీడీపీ జనసేన వస్తుంది. అంటే మీ వైసీపీ పాలన బాగాలేదంటారా? వైసీపీది ఏముంది బ్రో, వాళ్ళంతా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అంతా ఒక టీచర్ని చెప్తే పిల్లలు విన్నట్టు ఉంటుంది. అదే జనసేన అనుకో అన్నీ చేయొచ్చు. అన్నీ అంటే ఏ విధంగా? అంటే ఆయన అందరికి అందుబాటులో ఉంటాడు బ్రో. మెయిన్గా ఆయన అందరిలో ఒక మనిషిలాగా ఉంటాడు. ఇప్పుడు జగన్ అనుకో, అప్పుడు పాదయాత్రలు చేసిండు, మళ్ళీ వెళ్ళిపోయింది, ఇంకా రాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఇంటింటికైనా వస్తాడని నమ్మకం ఉంది. అందరిని కలుస్తాడు, ఒక సభ పెడతాడు, అందరిని మీట్ అవుతాడు. టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? మంచిదంటారు కాదంటారు? మంచిదే బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో చేసిండు, ఆ సినిమాలో నటించిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి వస్తుండు. కొద్దిగా సపోర్ట్ కావాలి కాబట్టి వస్తున్నారు, లేకపోతే రారు. ఆయన కూడా ఇంతకుముందు చిరంజీవితో వాళ్ళ తమ్ముడుగా ఎంట్రీ అయ్యాడు. ఇప్పుడు కూడా ఇట్లానే వస్తుండు, మంచి విజయం సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు గాజువాక భీమవరం మరియు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారనుకుంటున్నారు? భీమవరం బ్రో. భీమవరం చేస్తే పోటీ చేస్తే అవును బ్రో. అంటే పక్క అసెంబ్లీకి వెళ్తారంటారు ఈసారి? వెళ్తాడు బ్రో. మోడీ కూడా ఆయన అందుబాటులో ఉన్నారు కాబట్టి వెళ్తారు కంపల్సరీ. జగన్కి ఎగెన్స్ట్ కాబట్టి కంపల్సరీ వస్తారనమాట. అసెంబ్లీకి వెళ్తే ఏ విధంగా మార్పు చేస్తారనుకుంటున్నారు? ఇంకా అంతా తెలియదు బ్రో. ఇంకా లైట్ జాబ్స్ వచ్చి ఛాన్స్ ఉన్నాయంటారా? జాబ్స్ అయితే కన్ఫర్మ్ బ్రో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఆస్తులే అమ్ముకుంటా హైదరాబాద్లో. ఇంకా అలాంటి ఇవ్వటంలో సందేహం లేదు బ్రో. కంపల్సరీ వస్తుంది జాబ్ అయితే, కంపల్సరీ అందరికి ఇస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు 24కి పవన్ కళ్యాణ్? 24కి ఈజీగా అయితే జగన్కి అయితే పోటీగా వస్తాడు బ్రో. ఈసారి కంపల్సరీ వస్తాడు. జగన్ కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా. అవును. ఒకవేళ పవన్ కళ్యాణ్ 24 సీట్లు 20 సీట్లు కలిసి ఏ పోస్ట్ చేస్తారు అనుకుంటారు? సీఎం సీట్ అయితే ఖచ్చితంగా రాదు. మీ అభిప్రాయం ప్రకారం ఏ సీట్ ఇస్తారు? వస్తాడు బ్రో ఆయన అయితే. డిప్యూటీ సీఎం ఇస్తారంటారు? అవును. చెల్లి షర్మిల అన్నయ్యపై బ్యాడ్గా ప్రచారం చేస్తూ తిరుగుతుంది. అవును. జగన్కి కంపల్సరీ వ్యతిరేకం ఉంటుంది బ్రో. చివరిసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్కి అయితే ఈసారి కొంచెం పర్వాలే, కానీ నెక్స్ట్ టైం అయితే రాడు బ్రో. పవన్ కళ్యాణ్ అయితే పోటీ కంపల్సరీ వస్తాడు, దగ్గరలోకి వస్తాడు. గెలవాలని కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజల నుంచి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్క పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటున్నాను బ్రో. పక్క పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వస్తుంది అంటే ఇప్పుడు కూటమి చేయడం వల్ల ఓట్లు అనేవి చీలుకుపోతాయి కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఓట్లు అనేది ఆ పార్టీకి ఈ పార్టీ కాకుండా వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలామంది టీడీపీలో ఎప్పటి నుంచో ఉండి వాళ్ళు వేరే పార్టీకి ఇండిపెండెంట్గా నామినేషన్ చేసే రోజులు ఉన్నాయి. అప్పుడు ఏమైంది అయితే రావచ్చు, లేదంటే సమానంగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు చెల్లి షర్మిల అన్నిపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది కదా, దానిపై అన్నికి ఏమన్నా ఫాల్ట్ ఏమైనా జరుగుతుంది? అన్నకి ఫాల్ట్ జరగవచ్చు. అంటే బయట ఇట్లా మాట్లాడుకొని ఇంటర్నల్గా మళ్ళీ ఉండొచ్చు కదా ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు మోపుకొని తర్వాత వేరే ప్రోగ్రామ్స్లో వాళ్ళు కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, చెప్పలేము. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుసారి తీసుకుంటే ఒక మొత్తం ఎన్ని సీట్లకు ఒక ఎమ్మెల్యే సీటే గెలిచారు. ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు? 24కి మ్యాక్సిమం వచ్చేసి 70 ఎబో రావచ్చు బ్రో. 17 కాదు, 70 ఎబో. టీడీపీ జనసేన గెలిచారు. టీడీపీ జనసేన కలిసి 70 వస్తే మరి వైసీపీ గెలుస్తుంది కదా. 175కి 1 సీట్లు ఇక్కడ పడుతుంది కదా.